క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. మహాగణుడు మహోన్నతుడు పరమనందు ఆశ్రయుడు దేవాదేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాను. అలాగనే ఈ సమయంలో మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నేర్చుకునేదానికి సిద్ధపడున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభు కృపలో వర్ధిల్లుతూ ఆత్మీయందు స్థిరపరచబడతా ఉన్నారని మేము ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలను బట్టి అలాగనే మా యొక్క నమ్మకం అయ్యింది. అలాగనే దేవుడు మనకిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి ఈ సమయంలో మరొక అంశాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే అగ్ని బాప్తిసము అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరత ఎందుకు ఏర్పడతా ఉంది అంటే, బాప్తిసం అనేటువంటిది క్రైస్తవ్యానికి ప్రారంభము, అది మొదటి మెట్టు అని మనకు తెలుసును. అయితే ఈ బాప్తిసంలో నీటి బాప్తిసం ఉన్నది, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉన్నది, అగ్ని బాప్తిసం కూడా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. దానికి సంబంధించిన మొదటి వాక్య భాగాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే మాట లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఎందుకు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించవలసిన అవసరత ఏర్పడతా ఉంది అంటే, ఈ అగ్ని బాప్తిసం అనేటువంటి దాని గురించి అవగాహన లేకుండా ఇది కూడా ఒక దైవికమైనటువంటి దేవునిలో ఆనందించేటువంటి ఒక ఆత్మీయ స్థితి అని అనుకుంటున్నారు. అది గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది వాస్తవం కాదని గ్రహించేదానికి వీలవుతుంది. అందుకనే ఈ సమయంలో నేను ఈ అగ్ని బాప్తిసం అంటే ఏంటనే విషయాల గురించి మాట్లాడుతూ ఇది ఎవరికి ఎప్పుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. మొదటిగా ఈ ఆలోచన రాటగల కారణం ఏంటని మనం పరిశీలన చేస్తే, అగ్నిని దేవునితో పోల్చినటువంటి సందర్భాలు గ్రంథంలో కొన్ని ఉన్నాయి. కనుక ఆ యొక్క వచన భాగాలను తీసుకుని పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ అనేటువంటి మాటను అపార్థం చేసుకోవడం జరిగింది. కనుక దీని గురించి మొదటగా మరి అగ్నిని దేవునితో పోల్చినటువంటి సందర్భాలను మనం కొన్నిటిని మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాము. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు అని మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను క్రొత్త నిబంధన కాలం అనుగ్రహించబోయేటువంటి స్థితిని గురించి దేవుడు ముందుగా తెలియజేసేటువంటి క్రమంలో, యేసుక్రీస్తును పంపించేటువంటి క్రమం, తర్వాత యేసుక్రీస్తుకు దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ యొక్క స్థితిని గురించి, ఇలాగన ఆ ఆత్మ వచ్చి మొదటిగా దేవుని బిడ్డలను చెప్పబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులను ఏ విధంగా శుద్ధి చేస్తాడు, ఆ ఆత్మ ఏ విధంగా వారిని క్రమపరుస్తాడనే విషయాలను జ్ఞాపకం చేసే సందర్భం ఇది. ఈ మాటలు మనం గమనించినప్పుడు తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషాన్ని తీసివేస్తాడు అని చెప్పబడతా ఉంది. అంటే దహించటం అనేటువంటి పదము అగ్నికి సంబంధించింది కనుక పరిశుద్ధాత్మ అగ్ని అని అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధాత్మ అగ్ని అనేటువంటి పదం బైబిల్లో లేదు. ఒకవేళ ఉందని ఎవరైనా చూపిస్తే నేర్చుకుంటాను. దహించు ఆత్మ అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. అంటే దహించడం అంటే ఏ ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడబడతా ఉందంటే, సియోనులో ఉన్నటువంటి వారి యొక్క మలినాన్ని దుష్టత్వాన్ని తీసివేయటానికి దేవుడు ఆత్మ యొక్క పని తీవ్రత దహించే అగ్నిలాగా ఉంటుంది అనటానికి వాడబడింది అది. అంతే తప్ప ఆత్మయే దహిస్తుంది అని కాదు. అక్కడ జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్ముడు చేసే పని ఎలాగుంటుందంటే, దహించే అగ్ని ఏ విధంగా అన్నిటినీ కాల్చుకుంటూ తగలబెట్టుకుంటూ దహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో, అలాగన ప్రభు యొక్క ఆత్మ తన కార్యాన్ని జరిగిస్తాడు అనటానికి వాడబడినటువంటి పదం. అలాగనే యెషయా గ్రంథంలోనే 33వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుదాము. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను,
మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వానితో నివసించును అనేటువంటి పదాలు కనబడుతూ ఉన్నాయి. అంటే దేవునిని దహించు అగ్నితో పోల్చినట్లుగా అలాంటి ప్రభావం కలిగినటువంటి దేవునితో నిత్యము ఎవరు బ్రతుకుతారు? పాపస్థితిలో ఉన్నటువంటి మనము అనేటువంటిది వాళ్ళ యొక్క సందేహం. అది దానికి సొల్యూషన్ కింద చెప్పేశాడు. ఉండగలరు, ఎవరెవరు ఉంటారనేటువంటిది కింద వచనంలో చెప్పేశాడు. కనుక ఇక్కడ దహించు అగ్ని అనేటువంటి మాట దేవుని యొక్క శక్తికి, ఆయన యొక్క ప్రభావ తీవ్రతకు సూచించబడినటువంటి మాట. ఇంకా అలాగనే మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగ్గుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఇక్కడ కూడా దేవుడు క్రొత్త నిబంధన కాలం చేయబోయే కార్యాల గురించి మాట్లాడే క్రమంలో యేసు ప్రభువుని గురించే మాట్లాడబడతా ఉంది. ఆయన ఎలాంటి వాడు అన్నదంటే కంసాలి అగ్ని వంటి వాడని, చాకలివాని సబ్బు వంటి వాడని మాట్లాడబడతా ఉంది. 2 పోలికలు ఇవ్వబడ్డాయి. ఒకటి, కంసాలి పని చేయాలంటే తనకున్నటువంటి శక్తియుక్తులన్నిటికీ మూలం అగ్ని, పుట్టము. అక్కడ ఆ పుట్టము లేకుండా తనకి ఎన్ని తెలివితేటలున్నా, ఎన్ని సామాన్లున్నా, తనకెంత శక్తి ఉన్నా ఏమీ చేయలేడు. అలాగనే చాకలి కూడా తనకి ఎంత సామర్థ్యం ఉన్నా కానీ సబ్బు లేకుండా బట్టలను శుభ్రపరచలేడు. కనుక దేవుని ఇక్కడ దేంతో పోల్చడం జరిగింది అంటే కంసాలి అగ్ని వంటి వాడు అని పోల్చబడింది. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో కూడా మనం గమనిస్తే అక్కడైతే డైరెక్ట్గా ఏమని చెప్పబడతా ఉంది అనంటే, దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని మాట్లాడబడింది. దహించు అగ్నితో ఎందుకు పోల్చబడింది అనంటే, ఒకవేళ నాశనకరమైనటువంటి పని ఉంటే అగ్ని ఏ విధంగా చెత్తను నాశనం చేస్తుందో, అలాగే దేవుడు నశింపజేసే విషయంలో కూడా అలాంటి కఠినత్వం కలిగి ఉంటాడు అనేటువంటిది కూడా అక్కడ చెప్పబడతా ఉంది. కనుక దేవుడు అగ్ని కాదు, లోకంలో కూడా అగ్ని దేవుడు అని పిలువబడేటువంటి స్థితి మనం గమనిస్తాం. కానీ మన దేవుడు అగ్ని కాదు, ఆయన అగ్నిని సృష్టించినటువంటి వాడు, అగ్నికి ఆజ్ఞాపించేటువంటి వాడు, అగ్నితో పని చేయించేటువంటి వాడు. అయితే ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సర్వశక్తివంతమైన స్థితిని కనపరిచేదానికి ఈ లోకంలో తీవ్రమైనటువంటి ప్రభావం కలిగినటువంటి పరిస్థితి ఎవరికి ఉందంటే అగ్నికి ఉంది. కనుక ఆ అగ్నిని పోల్చి దేవుని యొక్క ప్రభావాన్ని తెలియజేయటానికి చూపించబడినటువంటి పదాలే తప్ప దేవుడు అగ్ని అని కాదు అక్కడ. తర్వాత రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మలోను అనేటువంటి మాట గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మలోను అంటే అర్థం ఏంటి? లోను అనేటువంటి పదం చూస్తాం. అలాగనే అగ్నితోను అనే పదం చూస్తాం. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి వ్యత్యాసాన్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ మాటలు ఒకసారి మళ్ళీ చదువుకుని మనం ముందుకు వెళదాం. 11వ వచనం చదువుతా ఉన్నాను. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, అంటే దాని అర్థం పరిశుద్ధాత్మతోను అని చెప్పబడింది, అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అని చెప్పబడతా ఉంది. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మతో లేక పరిశుద్ధాత్మలో అంటే అర్థం ఏంటి అనంటే, బాప్తిసం అనే దానికి అర్థం నీటిలో మునుగునట్లు చేయుట, లేక పూర్తిగా నీటితో శుభ్రపరచుట, లేక సమాధి చేయబడుట అని అర్థం. నీటితో కడగబడటం కావచ్చును, నీటిలో ముంచటం కావచ్చును, లేక నీటిలో సమాధి చేయబడటం కావచ్చును. అందుకనే ఈ యొక్క బాప్తిసం అనేటువంటి మాటను పూర్తి అర్థాన్ని ఇవ్వకుండా దాని యొక్క మూలాలను గ్రహించాలనే దేవుడు ఆ మాటను అలాగనే ప్రతి భాషలో ఉంచుతూ ఉన్నాడు. బాప్టైజో అనేటువంటి గ్రీకు పదంలో నుంచి బాప్టిజం అనేటువంటి ఇంగ్లీష్ పదానికి, తర్వాత దాన్ని బాప్తిసం అనే తెలుగులోనికి ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేయడం గల కారణం ఏంటంటే, ఈ పదం యొక్క అసలు అర్థాన్ని మనం మొదటి మూల భాషలోంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనుక
ఈ బాప్తిస్మం అనేటువంటిది నీటి బాప్తిస్మము, అలాగనే పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. నీటి బాప్తిస్మము అంటే నీటిలో ముంచబడటం లేక నీటిలో సమాధి చేయబడటం. ఇది మన అందరికీ తెలుసు. ఇది నిర్వివాదమైన అంశము, దీనిలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కొంతమంది నీటిని చల్లి అది కూడా బాప్తిస్మం అని భావిస్తూ ఉంటారు. అంటే వాస్తవానికి బైబిల్ గ్రంథంలో అలాంటి ఘటనలు ఎక్కడ మనకు చూడలేం. బాప్తిస్మం ఉన్న ప్రతి సందర్భంలో యోహాను విస్తారమైన నీళ్లు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాడు. అలాగనే నపుంసకుడు పిలుపు కూడా వారు బాప్తిస్మ సందర్భం వచ్చినప్పుడు వారిద్దరు కూడా నీటిలోనికి దిగారు. ఇలాగన ప్రతి సందర్భంలో బాప్తిస్మం ఉన్నప్పుడు అక్కడ విస్తారమైనటువంటి నీళ్లలోనికి దిగటం, అక్కడ నీటిలో వాళ్ళు ముంచబడటం అనేది జరిగింది. ఇది నీటి బాప్తిస్మం, మనకు సందేహం లేదు. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ చేత ముంచబడుట లేక పరిశుద్ధాత్మ చేత నింపబడుట అని అర్థం. అనగా ఎవరికైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటువంటి ఆ వాగ్దానం ఉందో, ఈ మాట మళ్ళా గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటువంటిది అందరికీ కాదు. అది కేవలము అపోస్తులకు మాత్రమే వాగ్దానం చేయబడినటువంటి సంగతి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురనెను. అనగా ఎవరికి ఇది? యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. ఇదే వాగ్దానాన్ని తర్వాత ఆయన మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమయ్యే ముందు ఈ మాటను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16 అధ్యాయాల్లో ఈ పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం చెప్పారు వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఆరోహణమైపోయే ముందు దీన్ని మళ్ళా జ్ఞాపకం, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కానీ మీరు కొద్ది దినాల్లోగా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని చెప్పారు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎప్పుడు పొందారు అన్నదంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినమున వాళ్ళు అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి, కనుక వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు అన్నదంటే, అంటే బాప్తిసం అనేటువంటిది సమాధి అన్నప్పుడు లేక ముంచబడటం అన్నప్పుడు, నీటిలో ముంచబడినప్పుడు ఒక పదార్థం పూర్తిగా నీటి చేత ఎలాగ నింపబడితే ఉంటుందో, నీటితో అది ఏకమై ఉంటుందో, అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడటం, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో వాళ్ళు ఉండటం అని అర్థం. కనుక అపోస్తులు అదే చేశారు. వాళ్ళకు రానటువంటి అన్ని భాషలు మాట్లాడగలిగారు. కారణం వాళ్ళలో మాట్లాడించింది పరిశుద్ధాత్మ. వాళ్ళు అనేకమైన అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేసే శక్తి వీరికి లేదు, వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చేశాడు. అలాగే యేసు ప్రభు చేసిన అనేకమైనటువంటి బోధలను వాళ్ళు అనర్గళంగా తిరిగి మరలా బోధించగలిగారు. వాళ్ళకి ఆ జ్ఞానం ఎక్కడది? వాళ్ళ విద్య లేని పామరులు. వాస్తవానికి ఎక్కడిది అనంటే వాళ్ళను నడిపించింది, వాళ్ళతో మాట్లాడించింది, వాళ్ళని నిలువబెట్టింది పరిశుద్ధాత్మ. ఇది పరిశుద్ధాత్మలో అనేటువంటి మాట యొక్క అర్థం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వీళ్ళు అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు, అన్య భాషలు మాట్లాడారు, యేసుక్రీస్తుని గురించినటువంటి ఎప్పటో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ ఎత్తి ఇక్కడ వాళ్ళు వాక్యం చెప్పగలిగారు. ఉదాహరణకి దావీదు యొక్క కీర్తనలో ఉన్నటువంటి ఒక మాటను తీసుకొని, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అనేటువంటి సందర్భాన్ని తీసుకుని, అది యేసు ప్రభు యొక్క మరణానికి సూచించబడినటువంటి పదము అని వాళ్ళు అప్లై చేశారు. అప్పటికప్పుడు ఆ వాక్యం వాళ్ళకి ఎలా జ్ఞాపకం వచ్చింది? మళ్ళీ దాన్ని నిర్ధారణ చేస్తూ ఉన్నారు. ఇది నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అనేటువంటి ఈ మాట దావీదు తన గురించి చెప్పలేదు కానీ, క్రీస్తు శరీరము పాతాళంలో విడువబడలేదని, ఆయన భూమి మీద నశించిపోయేవాడు కాదనే సంగతి దావీదు ముందుగా ఎరిగి క్రీస్తుని గురించి ప్రవచించాడు అనేటువంటి ఆ ప్రవచన యొక్క అర్థాన్ని డిక్లరేషన్ ఇక్కడ చేశారు వీళ్ళు. అది ఎవరు చేయించారు? వాళ్ళతోటి పరిశుద్ధాత్మ చేయించాడు. అది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. అనగా పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్ముడు ఏదైతే చెప్పాలనుకున్నాడో, మాట్లాడాలనుకున్నాడో అది వీళ్ళ ద్వారా మాట్లాడటం పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం. అయితే మరి క్రైస్తవులకు అది లేదు. క్రైస్తవులైనటువంటి వారందరికీ పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారు అని అన్నాడు.
కనుక ఈ పరిశుద్ధాత్మని వరము స్థితి ఏంటి అన్నదంటే, మనకి బహుమానంగా ఇవ్వబడిన తర్వాత మనము పాపాన్ని గురించి ఎలా ఒప్పుకోవాలి, వాక్యాన్ని గురించి ఎలా ఒప్పుకోవాలి, నీతిని గురించి ఎలా ఒప్పుకోవాలి, దేవుని యొక్క మార్గంలో ఎలా నడవాలి, ఈ వాక్యాన్ని ఎలా వెంబడించాలి, ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రభువుని ఎలా స్థిరంగా ఉండాలి, మన యొక్క శ్రమకాలంలో దేవుని మీద ఎలా ఆధారపడాలి, ఎలా ప్రార్థన చేయాలి, వీటన్నిటిని మనకి తోడుగా ఉండి నడిపించేటువంటి స్థితిని దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ రోజున మనం కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందటం అంటే, ఇంకొక మాట దీనిలో, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందితే దాన్ని అగ్ని బాప్తిసం అని కూడా అనుకుంటున్నారు. అగ్ని బాప్తిసం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు. కనుక ఇక్కడ మనం గమనించినట్లుగా పరిశుద్ధాత్మలో బాప్తిసం ఉన్న అపోస్తులలో దేవుని చేత దేవుని యొక్క సొంత పనిముట్టులాగా వాడబడ్డారు. ఈ రోజున మనకి ఆత్మ యొక్క స్వాధీనంలో ఉండి వాడబడే పరిస్థితి లేదు. మనకు స్వేచ్ఛనిచ్చి ఆత్మను తోడుగా ఇచ్చి ఈ ఆత్మ ద్వారా వాక్యాన్ని అనుసరించి జీవించాల్సిన పరిస్థితి మనదే. ఇది క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి విధానం. మరి మూడవది అగ్నితోను అనేటువంటి మాట ఏంటి? అగ్ని బాప్తిసం అంటే ఏంటి గమనిద్దాం. అగ్నితో అంటే అగ్నిలో ఉంటుట, లేకపోతే అగ్నితో నింపబడుట అని. అంటే అగ్నితో అన్నదంటే ఇక్కడ వీళ్ళ అర్థం దేవునితో అని అనుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. అగ్నిని దేవునితో సమానం చేయకండి. అగ్ని ఏ విధంగా తన ప్రభావాన్ని చూపిస్తుందో దేవుని యొక్క ప్రభావం అలా ఉంటుందని చూపించడానికి వాడబడిందే తప్ప దేవుడు అగ్ని కాదు. దేవునికి ఒక వ్యక్తిత్వం ఉంది. ఆ అగ్ని వంటి కఠినమైన స్థితి ఉంది. అలాగనే తల్లిదండ్రులకు మించినటువంటి మిక్కటమైనటువంటి ప్రేమగల కరుణ కటాక్షం కూడా ఆయనకుంది. కనుక దేవునిలో అతీతమైనటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి దేవునికి. కనుక ఒక అగ్నిని దేవునికి ఆపాదించేసి మనం దేవుడు అగ్ని కనుక దేవునితో నింపబడితే అగ్నితో నింపబడినట్టు ఇది అక్షరార్థం కాదు ఇది. అందుకని అగ్ని బాప్తిసము అంటే అర్థం ఏంటన్నదంటే, ఇది నాశనము చేసేటువంటి స్థితి, లేక ఇక తిరుగులేనటువంటి శిక్ష విధించబడేటువంటి స్థితి. అందుకని మత్తయి సువార్తలోని యేసు ప్రభువారు దీనిని ఒకవేళ మనం వేరుగా అర్థం చేసుకుంటామని కాబోలు మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ రాయించింది పరిశుద్ధాత్మ కదా, ఆయన ఎంత వివరంగా రాయించాడో చూడండి. 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి 12వ వచనంలో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. అంటే అగ్ని బాప్తిసం అంటే ఇంక ఇది ఏదో హయ్యర్ క్వాలిఫికేషన్ అనుకుంటున్నాం కదా, అది కాదు. అగ్ని బాప్తిసం అంటే అగ్ని చేసే పని ఏంటంటే పొట్టును కాల్చివేస్తుంది. అలాగే అగ్ని పరీక్షిస్తుంది. అగ్నిలో బంగారం వేసామనుకోండి, అది కరుగుతుంది, నీరులాగా అయిపోతుంది. కానీ ఆ బంగారంలో ఉన్నటువంటి మలినమంతా పోయి ఇంకా మేలిమి బంగారం బయటకు వస్తుంది. అంతే తప్ప అగ్ని ద్వారా బంగారము తన యొక్క రూపాన్ని, తన స్థితిని కోల్పోదు. అది పొట్టయితే, చెత్త అయితే క్షణాల్లో బూడిదైపోతుంది. కనుక ఇక్కడ అగ్ని బాప్తిసం అనేటువంటిది ఎవరైతే యేసు ప్రభు యొక్క మాటలు విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన నా ప్రభు అని ఒప్పుకొనకుండా ఉంటారో వారికి సూచించబడిన పదం అగ్ని బాప్తిసం. అంటే అగ్ని బాప్తిసం అనేటువంటిది ఇంకా చివరిది కది, ఇంకా అది ఎవరు పొందుకునే స్థితి కూడా లేదు. అయితే మరి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి స్థితిని పరిశుద్ధాత్మ అగ్ని అని ఎందుకు అంటున్నారు అని అంటే, పెంతెకొస్తు పండుగ దినాన వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో అపోస్తులు నింపబడినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ వచ్చిన విధానాన్ని వర్ణించాడు గ్రంథకర్త. ఏమని? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాము. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండురి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని
ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. గమనించండి, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితులని గ్రంథకర్త పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. వారికి ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దం ఏంటి అన్నదంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. గాలి కాదు వచ్చింది, బలమైనటువంటి గాలి వీస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చిందని చెప్పాడు. కానీ ఇప్పుడు మరి మేము పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందుతామని చెప్పుకునే వాళ్ళు మరి గాలి వచ్చిందో లేదో చూసుకుంటున్నారా? ఈ గాలి వంటి ధ్వని వచ్చిందో లేదో చూసుకుంటున్నారా? అబ్బాబ్బే దాన్ని పట్టించుకో. మళ్ళీ కేవలం ఆత్మ వచ్చిందని చెప్పేసి ఏదో విపరీతమైనటువంటి ధోరణిలోనికి వెళ్ళటం, ఏదో ఆ ఆత్మ వచ్చినప్పుడు ఒళ్ళు కాలిపోతున్నట్టుగా, వాడిది తీవ్రమైనటువంటి ఉద్రేకం పూర్తులవుతున్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అక్కడ వేగమగు వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. గాలి కాదు, గాలి వస్తే ఎలాంటి శబ్దం అలాంటి శబ్దం వచ్చింది. తర్వాత 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా. అగ్ని జ్వాలలు కాదు, అగ్ని జ్వాలల వంటివి. వంటివి అంటే పోలినటువంటివి, పోలిక అది. ఇది అక్షరార్థంగా తీసేసుకొని ఇంక పరిశుద్ధాత్మ వస్తే ఆత్మ అగ్ని దిగిపోయినట్టు అనుకుని దీన్ని రకరకాలుగా క్రియేట్ చేసి ఇంకా ఎవరైతే దీని గురించి నమ్మకుండా ఉన్నారో వారిని ప్రభునామాన అవమానపరిచి కించపరిచే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది పరిశుద్ధాత్మకు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా చేసే దుర్మార్గపు చర్య అది. ఎందుకంటే దేహాన్ని శిక్షించినా పర్లేదు, కానీ అలాగనే ఆత్మను అడ్డగిస్తే మాత్రం చాలా ప్రమాదం. కనుక ఎవరైతే నీటి బాప్తిస్మం అనేటువంటి మొదటి మరణంలో పాలు పంపులు పొందుతారో వారికి రెండవ మరణంలో భయం ఉండదు. ఈ రెండవ మరణము అంటే అర్థం ఏంటంటే కేవలము దేహంతో చనిపోయేది కాదు. ఈ మొదటి మరణం అనేటువంటి బాప్తిసంలో మనం ఎప్పుడైతే ప్రవేశించి కురుసు చేత బ్రతికించబడతామో వారి మీద తమ ఆత్మ నరకానికి అప్పగించేటువంటి పరిస్థితి ఉందే, దాన్ని రెండవ మరణము అన్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. గమనించండి, రెండవ మరణం అంటే ఏది అనంటే మన ఆత్మలను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేయటం. కనుక ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటి ఒకే మరణంలో నువ్వు ప్రవేశిస్తే, అనగా దేహాన్ని విడిచిపెట్టేటువంటి మరణంలో మాత్రమే ప్రవేశిస్తే ఈ రెండవ మరణంలో కూడా ప్రవేశం ఉంటుంది. లేదు, ఆత్మ సంబంధంగా మొదటి మరణంలో నీవు ప్రవేశిస్తే నీ ఆత్మ నశింపచేసేటువంటి రెండవ మరణం మీద జయం పొందుతాం మనం. కనుక ఎవరైతే క్రీస్తునందు రక్షణ పొందకుండా బాప్తిసం పొందకుండా ఉన్నారో వారు ఈ రెండవ మరణం అనేటువంటి అగ్నిగుండములోనికి ప్రవేశిస్తారు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు, తీవ్రమైన వేదన, ఇంకా బాధ వర్ణించిన బాధ, దాని నుంచి తప్పించబడటం ఎవరి వల్ల కాదు, తప్పుకోవటం ఎవరి వల్ల కాదు, ఇంకా అది నిత్యం ఉండేటువంటి స్థితి. కనుకన మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను, ఇది రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడును. కనుక ఎవరైతే ప్రభునందు రక్షణ పొంది దేవుని బిడ్డలుగా జీవిస్తారో వారు దేవునికి పిల్లలు అవుతారు, పరలోక సంబంధులుగా దేవుని చేత గుర్తించబడతారు. వారి యొక్క పేర్లు దేవుడు తన జీవగ్రంథంలో వ్రాసిపెట్టుతాడు. ఈ పేర్లు ఎవరైతే లేకుండా ఉన్నాయో వారు ఈ అగ్నిగుండంలో పడవేయబడతారు. వాళ్ళు ఎవరెవరు అనంటే 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అన్నాడు. కనుక ఈ రెండవ మరణాన్ని గురించి యేసుప్రభువు చెప్పినటువంటి మాట అగ్ని బాప్తిసము అని, అనగా పూర్తిగా అగ్నితో ముంచబడుట.
అగ్ని చేత నింపబడుట, అగ్నికి ఉన్నటువంటి గుణము దహించుట, నాశనం చేయుట. కనుక ఈ స్థితి ఎవరికి అనంటే, అగ్ని బాప్తిసం ఎవరికి అనంటే పాపులకు, తర్వాత అవిధేయులకు, పిరికి వారికి, అవిశ్వాసులకు, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించే వారికి, అలాగని దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వారికి అందరికీ ఉన్నటువంటి ఈ స్థితి ఏంటంటే అగ్ని బాప్తిసం అనేటువంటిది. అది ఇంకా ఎవరు పొందలేదు. ఎందుకంటే ప్రభు వస్తే అది కూడా నెరవేరుతుంది. ఇప్పుడు ప్రభు ఇంకా రాలేదు కనుక, తన పరిశుద్ధులను తీసుకొని పోలేదు కనుక అది ఇంకా జరగల. కనుక పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం అంటే మాట తప్పు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేదానికి కూడా దేవుడు కారణం పెట్టాడు. అలాగే అగ్ని బాప్తిసం పొందేదానికి కారణం ఏంటి? ఈ నాశనమే కది. పరిశుద్ధాత్మ బాప్తిసం దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి సత్యాన్ని బహిర్గతం చేయటం. పరిశుద్ధాత్మ వరం అనేటువంటిది మనం దేవుల్లో ఉండి పరలోకం పొందుకునేదానికి ఇవ్వబడినటువంటి స్థితి ఇది. మరి అగ్ని బాప్తిసం అనేటువంటిది ఇక నాశనం, కడపటి స్థితి అన్నమాట ఇక అది. కనుక ఈ వివరణ తెలుసుకుని మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ దేవుని కృపలో వర్ధిల్లేటట్లుగా దేవుడు మనల్ని వాక్యం ద్వారా బలపరచాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, సర్వోన్నతుడా, మీ మహోన్నతమైన ఘనమైన నామమునకై కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. మా తండ్రి, సమయంలో అగ్ని బాప్తిసం అంటే ఏంటి దాని గురించి మేము పరిశీలించాము. అయినా నీటి బాప్తిసం మేము ఎరుగుదము, పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఎరుగుదము. అయితే ఈ అగ్ని బాప్తిసం అనేటువంటిది అది ఎంతో ప్రమాదకరమైనటువంటిదని, అది చివరి అంకమని మేము గమనిస్తూ ఉన్నాం. కనుక దీన్ని అపార్థం చేసుకునేటువంటి మనుషులు ఇది కూడా దేవుని యొక్క క్రియ అన్నట్లుగా సత్యంలోనికి రాకుండా అడ్డగించబడుతున్న ప్రతి ఆత్మను జ్ఞాపకం చేసుకుని తప్పించండి. ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మ పొందినప్పుడు అగ్ని చేత మేము నింపబడతాం అనుకుంటున్నారో అది వారికి నష్టాన్ని కలిగించేదని గ్రహించినట్లుగా వారి హృదయాలు తెరవచేయండి. ఈ వాక్యం ద్వారా మేము ఇంకనూ మీ యొక్క ఆత్మచేత నడిపించబడుతూ మీ కృపలో వర్ధిల్లేదానికి సహాయం చేయమని, ఈ యొక్క కార్యక్రమం అంతటి ద్వారా వినుచున్నటువంటి బిడ్డలకు, కొనసాగిస్తున్నటువంటి బిడ్డలకు, మీ దాసునికి తగిన దీవులను గ్రహించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకొనమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఇప్పటివరకు వాక్యాన్ని అందించిన సోదరులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరాలు మాతో పంచుకోండి. మా అడ్రస్ క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువు వాక్యము, సహోదరులు ఎం కరుణాకర్ గారు, పెదపేట, బేతవోలు, గుడివాడ. పిన్ నెంబర్ 521301. మా ఫోన్ నెంబర్ 9396804042. లేని దేవుడు, సత్యమైన దేవుడు, సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.